హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. అనుడేకి మీకు ఘన స్వాగతం. బజ్జీలు ఏ విధంగా తయారు చేయాలనేది చూపించబోతున్నాను. అలాగే మనకు కావాల్సినంత శనగపిండి అనేది తీసుకోండి. బజ్జీల పిండి అంటే ఆ విధంగా పట్టిస్తారు కదా, అలాగే కొంచెం ఒక టీ గ్లాసుడంతా వరిపిండి అనేది వేసుకోండి. ఇది కొంచెం క్రిస్పీగా అనిపిస్తుంది. బజ్జీలు అనేవి సూపర్ టేస్టీగా ఉంటాయి. అలాగే కొంచెం వంట సోడా వేసుకోండి, ఒక చిటికెడు. అలాగే కొంచెం వామ అనేది వేసుకోండి. వామ లేకపోయినా జీలకర్ర అనేది వేసుకోండి. వామ అయితే ఇంకా చాలా బాగుంటుంది. అలాగే కొంచెం కారం వేసుకోండి. అలాగే మీకు తగినంత కారం అనేది వేసేసుకోండి. అలాగే కొంచెం ఉప్పు సరిపడినంత వేసుకోండి. మీ ఇంట్లో ఏ విధంగా తింటారో అదే విధంగా. అలాగే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి, ఒక చిన్న స్పూనుడు. అలాగే కొంచెం కాగిన నూనె, ఇదిగో చూడండి, ఆ గరిటెతోటి 2 గరిటెలు అనేది వేస్తున్నాను కదా, ఈ విధంగా వేసేసేయండి. ఇది కొంచెం గుల్లగుల్లగా ఉంటుంది. ఈ విధంగా మనం మిక్స్ చేసుకునే దాన్ని బట్టి ఉంటే ఈ గరిటె పెట్టి ఈ విధంగా మొత్తం కలిసిపోవాలండి. మనం వాటర్ పోయక ముందుకి ఈ విధంగా కలిపేసుకున్న తర్వాత తగినన్ని నీళ్లు పోసుకొని ఈ విధంగా కలుపుకోండి. బజ్జీలు అనేవి సూపర్ టేస్టీగా ఉంటాయి. ఇదిగో చూడండి, ఈ విధంగా బజ్జీల పిండి ఏ విధంగా తయారు చేసుకుంటారో ఆ విధంగా కలిపేసుకోండి. ఈ స్పూన్ పెట్టి ఈ విధంగా కలిపితే తొందరగా కలిసిపోతుందని ఈ విధంగా బజ్జీల పిండి అనేది జారుడుగా ఉండాలి. ఇదిగో చూడండి, బజ్జీల పిండి అనేది రెడీ అయింది కదా, దీన్ని కాసేపు పక్కన పెట్టేద్దాం. తర్వాత పచ్చిమిరపకాయలు చూడండి ఎంత పొడవుగా ఉన్నాయో. ఈ విధంగా పొడవైన బజ్జీ మిరపకాయలు అంటారు కదా, ఈ విధంగా. ఇది కనీసం బాండీలో అయినా పడుతుందో లేదో తెలియకుండా బాగున్నాయి కదా అని పొడుగు ఏరుకొచ్చుకున్నాను. తీసుకొచ్చుకున్న తర్వాత తెలిసిందండి ఇవి బాండీలో పడతాయా లేదనేది. దీనికి ఆయిల్ అనేది ఎక్కువగా పోయాల్సి వచ్చింది. అలాగే చూసి తెచ్చుకోండి. మార్కెట్లో ఇంతే పొడవుగా ఉన్నాయి కదా అని నేనైతే ఈ విధంగా తెచ్చుకుంటున్నాను. దాని లోపల ఉన్న సీడ్స్ అన్నీ తీసేయండి. ఈ విధంగా మనకి కావాలంటే కొంచెం హాఫ్ కొన అనేది కట్ చేసి కూడా వేసుకోవచ్చు. మనకు కావాలంటే పెద్దవి కావాలంటే పెద్దవి ఈ విధంగా అయినా వేసుకోవచ్చు. ఇదిగో చూడండి, లోపల స్టఫింగ్ కోసం నేను కొంచెం చింతపండు గుజ్జు, అలాగే కొంచెం ఉప్పు వేసుకున్నాను. అలాగే కొంచెం జీలకర్ర మెంతులు పొడి అనేది వేసుకుంటున్నాము. లోపల స్టఫింగ్ లోపల ఉంటుంది కదండి, అది అనేది కారం లేకుండా ఇది అనేది కారం తగ్గిస్తుందండి. మనకు కావాలంటే కూడా మనం పల్లీలు ఉంటాయి కదా, పల్లీల పొడి అయినా కలుపుకొని లోపల స్టఫింగ్ అనేది చేసుకోవచ్చు. ఈ విధంగా మిరపకాయలు అన్నిటిలోకి ఈ విధంగా పెట్టేసేయండి. బజ్జీలు అనేవి సూపర్ టేస్టీగా ఉంటుంది. అలాగే బజ్జీ అనగానే మనం మిరపకాయతో సహా తింటాం కదా, కారం అనేది లేకుండా బాగుంటుందండి. నేను ఈ బజ్జీలు ఎప్పుడు చేసినా అట్టర్ ఫ్లాప్ అనేది అవుతానండి. ఈసారి మాత్రం బాగొచ్చాయో లేదో కంపల్సరీ అనేది కామెంట్ అయితే చేయండి. నేను ఎక్కువ బజ్జీలు అనేది ఏం చెయ్యను. ఎప్పుడో 7 సంవత్సరాల కిందట చేశాను, మళ్ళీ ఇప్పుడు మాత్రమే చేస్తున్నాను. పకోడీ అయితే బాగా చేస్తాను, కానీ ఈ బజ్జీలు చేయాలంటే మాత్రం నాకైతే చాలా బద్ధకంగా ఉంటుంది. అలాగే తినాలని ఎంత ఆశ ఉన్నా కానీ ఖచ్చితంగా నేనైతే బయట కొనుక్కొచ్చుకొని మాత్రమే తింటానండి. ఈ బజ్జీలని ప్రయోగం అనేది ఎప్పుడు చేయను. కాకపోతే ఈసారి అయితే చేస్తున్నాను. సక్సెస్ అయ్యానా లేకపోతే ఫెయిల్ అయ్యానా అనేది మీరు మాత్రం కంపల్సరీ కామెంట్ చేయండి. ఇదిగో చూడండి, ఈ విధంగా పిండిలో తీసేసుకొని ఈ విధంగా వేసేస్తున్నాను. కాగిన నూనెలోకి వేసేస్తున్నాను. ఇదిగో చూడండి, బాండీ మొత్తము మిరపకాయ అనేది సరిపోయింది. నేనైతే ఇవి వేసిన తర్వాత కొంచెం కొనలు అనేవి కట్ చేసి మళ్ళీ వేసేసుకుంటున్నాను. ఈ విధంగా బజ్జీలు పొడుగుగా మనం బయట తింటాం కదా, అదే విధంగా మన ఇంట్లో మనం చేసుకొని తింటే తృప్తే వేరుగా ఉంటుంది. అలాగే ఎప్పుడు కాకుండా అప్పుడప్పుడు చేసుకొని తినేసేయొచ్చండి. ఈ విధంగా ఇదిగో చూడండి, అన్నీ అనేది వేసేస్తున్నాను. ఈ విధంగా మీకు ఎంతమంది ఫెయిల్ అయింది, సక్సెస్ అయింది కాదండి, ఫెయిల్ అయింది కూడా చూపిస్తున్నాను. ఈ విధంగా ఇది ఫెయిల్ అయిందా పాస్ అయిందా అనేది మాత్రం ఖచ్చితంగా కామెంట్ అనేది చేయండి. ఈ బజ్జీలు అనేవి నేను కొనలు కొంచెం కట్ చేసుకున్నాను కదా, అవి చిన్న బజ్జీలాగా అనేది వేసుకోవచ్చండి. ఈ విధంగా మనం ఒకసారి మొత్తము పైకి కిందికి బాగా ఉడికే అంతవరకు ఉంచిపెట్టుకోండి. ఇది మంట అనేది మీడియం ఫ్లేమ్లోనే పెట్టేసుకోండి. ఇదిగో ఈ విధంగా 2 వైపులా చక్కగా కాల్చేసుకోండి. మా అత్తమ్మ అయితే బాగా చేస్తుందండి బజ్జీలు. ఆమె దగ్గర నేను ట్రైనింగ్ అనేది తీసుకోవాల్సి వస్తుందేమో, ఖచ్చితంగా తీసుకుంటాను. అంతేనండి, ఇదిగో చూడండి, బజ్జీలు ఎంత బాగున్నాయి కదా, ఎంత చక్కగా ఉన్నాయి కదా. తినాలనే ఆశ ఉన్నా ఫెయిల్ అవుతుందని ఎప్పుడు అనేది నేను వీటి జోలికి అనేది వెళ్ళనండి. అన్ని వంటలు చేస్తాను, కానీ ఇది టమాటా కూర అంటే మాత్రం నాకు చాలా భయంగా ఉంటుంది. అవి రెండే నాకు ఇష్టము. కాకపోతే ఇంకా ఫెయిల్ అవుతాను కదా అని తక్కువగా చేస్తాను. ఇదిగో చూడండి, ఈ విధంగా వేగిన తర్వాత పక్కకు తీసి పెట్టేసేయండి.
ఇదిగో చూడండి ఈ కలర్లో వచ్చింది, గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చేసింది కదా. బజ్జీలు అనేది రెడీ అయిపోయామండి. నేను మిగిలినవనేది వేసేసుకుంటున్నాను. మీకు అనేది అవన్నీ ఏం చూపించలేదండి. అలాగే మనం ఇంత ఆయిల్ తింటున్నాం కదా, తిన్న తర్వాత దీంట్లోకి స్టఫింగ్ కోసం నేను ఏం చేస్తున్నానంటే కొన్ని మొలకెత్తిన ఉన్నాయండి, స్ప్రౌట్స్ ఉన్నాయి, అవి ఉల్లిపాయలు టమాటాలు వేసేసుకుంటున్నాను. అలాగే కొంచెం జీలకర్ర ధనియాల పొడి అనేది మనకి బయట ఇలా కట్టిస్తుంటారు కదా, అదేవిధంగా ఇదే విధంగా స్టఫింగ్ అనేది చేసుకోండి. ఎంతో సూపర్ టేస్టీగా అయితే ఉందండి, చక్కగా ఉంది. మన ఇంట్లో చేసుకొని తింటున్నాం కదా, అదేగా కొంచెం హెల్తీగా కావాలనే విధంగా నేను ఏం చేస్తున్నాను అంటే స్ప్రౌట్స్ అవన్నీ వేసేసుకొని చేసుకుంటున్నానండి. టేస్ట్లో మాత్రం చాలా సూపర్గా ఉన్నాయి. ఖచ్చితంగా కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ అనేది ఉంటుంది, గంట కొట్టేసేయండి. నేను ఏ విధమైన వీడియో పోస్ట్ చేసినా నోటిఫికేషన్ ద్వారా అందుతుందండి. హ్యావ్ ఏ నైస్ డే అండి. బాయ్ బాయ్, టాటా.